అందరికీ నమస్కారం. ఏపీ పొలిటికల్ కేపీ స్వాగతం. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు చేశారు బాగానే ఉంది. కానీ కొంతమంది పేటీఎం బ్యాచ్ మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమాలైనా సరే కొంతమందికి నచ్చవు. ఆళ్ళంతే ఇంక ఏంటంటే ప్రభుత్వాన్ని ఎక్కడ విమర్శిద్దామా? ఏం చేద్దామా? ఏం జరుగుతాయా? ఎలా టీడీపీ ప్రభుత్వాన్ని ఎలా కౌంటర్ అటాక్ ఇవ్వాలని చెప్పి కొంతమంది ఎదురు చూస్తా ఉంటారు. అందులో ఏ పేటీఎం బ్యాచ్ కొంతమందున్నారు. అసలు ఏం జరిగిందంటే అన్నా క్యాంటీన్‌ని ఆపేయాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన ఆలోచించి తీసుకున్నటువంటి అన్నా క్యాంటీన్‌లు ఖచ్చితంగా ఆపేయాలి. ఎందుకంటే అక్కడ కొన్ని విషయాలు జరుగుతున్నాయంట. అయి ఆళ్ళకి మాత్రమే తెలిసినాయంట. అసలు ఏంటనే విషయంలోకెళ్తే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే నలుగురు షేర్ చేయండి. ఇంకా విషయంలోకెళ్తే పేటీఎం బ్యాచ్‌లు మాత్రం విపరీతంగా మురుగుతున్నారమ్మా అన్నా క్యాంటీన్‌ల మీద. ఎందుకంటే అన్నా క్యాంటీన్‌లంట ఒక చోట ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడెక్కడి నుండో దూర ప్రదేశం నుండి వచ్చి అక్కడ రూ. 5కే భోజనం కాబట్టి అక్కడ తింటున్నారు. అంతవరకు బానే ఉంది. కానీ వాళ్ళొచ్చే ప్రయాణ మార్గాలకి ఎంత డబ్బు ఖర్చవుతుంది? పోనీ వచ్చిన వెంటనే భోజనం పెడతారా అంటే భోజనం పెట్టరు. అక్కడ కొంచెంసేపు వెయిట్ చేయించి లైన్‌లో నిలబడి టోకెన్ తీసుకొని 5 రోజులు భోజనం కొనుక్కొని తిని ఇయన్నీ చేసేప్పటికి టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. ఒరబ్బాయ్ ఈ మాటలు మాట్లాడినందుకు ఒక సూటిగా ఓ ప్రశ్న. ఇప్పుడు నీకిష్టం లేకపోతే తినటం మానేసేయి. నీకు ఎళ్ళడం ఇష్టం లేకపోతే ఎళ్ళడం మానేసేయి. అంతే తప్ప పేదవాడు ఇప్పుడు రూ. 5కి భోజనం దొరుకుతుందని చెప్పి ఉరుకు పరుగులెట్టుకొని ఎళ్లి భోజనం తింటామంటున్నాడు. వాడికి లేని నొప్పి నీకెందుకు? 5 రోజులు భోజనం కోసం ఎన్ని సంవత్సరాలు బట్టి వెయిట్ చేసాడు. 5 సంవత్సరాలు బట్టి అన్నా క్యాంటీన్‌లు ఆగిపోయినాయి. మళ్ళీ 5 రోజులు భోజనం ఏర్పాటు చేసేప్పటికి ప్రజలు ఒకసారి స్పందన చూస్తే కొంతమంది కుళ్ళుకుడి పోవడం గ్యారంటీ. ఎందుకంటే ప్రతి పేదవాడి కల నెరవేర్చే విధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రూ. 5 భోజనం తీసుకొచ్చారు. ఇన్నాళ్ళకి మళ్ళీ బయట మేము కొన్ని వందల రూపాయలెట్టి భోజనం కొనుక్కొని తినే పరిస్థితిలో మేమున్నాము. ఈ రోజున టీ తాగాలన్న కనీసం రూ. 12 ఉంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్‌లు తీసేసాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రజల పక్షాన ఆలోచించి మళ్ళీ అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు చేసి రూ. 5కే భోజనం ఏర్పాటు చేస్తానంటే మళ్ళీ కొంతమంది దీని మీద విషప్రచారం మొదలెట్టారు. చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ పని వల్ల చాలా మందికి టైం వేస్ట్ అయిపోతుంది. ఎనర్జీలు వేస్ట్ అయిపోతా ఉన్నాయి. అక్కడ లైన్‌లో నిలబడాలి అంటూ అసలు ఏ లాజిక్ లేని మాటలు. అసలు లాజిక్కే లేదు ఈ మాటలకి. మళ్ళీ సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారాలు. అన్నా క్యాంటీన్‌లు మూసేయాలి, పొడి చేయాలి, తీసేయాలి. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తా ఉన్నారు? అన్నా క్యాంటీన్‌లు 10 మంది ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్‌లని ఓపెన్ అయిందని చెప్పి చాలా సంతోషంగా అందరూ ఈ గొప్ప కార్యక్రమాన్ని స్వాగతం పలికారు. అన్నా క్యాంటీన్‌లని ఇదివరకు ఏం చేశారు? చెత్త తీసుకెళ్ళి దాంట్లో ఏసి ఎందుకు పనికిరాని అన్నా క్యాంటీన్‌లా చేసేశారు. కొన్ని చోట్ల ఏకంగా బాత్రూమ్‌లు పక్కన ఏర్పాటు చేశారు. అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు చేసి పక్కన బాత్రూమ్‌లు కట్టారు. తినే అన్నాన్ని ఎవరైనా ఇలా చేస్తారా? పోనీ చేశారు. మీ ప్రభుత్వంలో కనీసం అన్నా క్యాంటీన్‌ల పేరు మార్చి పోనీ రాజన్న క్యాంటీన్‌లని ఏర్పాటు చేసుకొని అన్నీ అయ్యే ఓపెన్ చేస్తాయి. అన్నా క్యాంటీన్‌లు రన్ అయ్యాయి కదా! ఇప్పుడు అదే పేరు మీద ఇప్పుడు రన్ చేసేవాళ్ళే కదా! ఎందుకంటే ప్రజల ఆకలి తీర్చే విధానం ముందు ఆలోచించండి. ఎందుకంటే మాట్లాడుతున్నామంటే కొద్దిగా ఆలోచన ఉండాలి. ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి మాట్లాడుతా ఉన్నావు. రైటే. నీకు అంత వేస్ట్ అయిపోయేటప్పుడు క్యారేజీ తీసుకొని తినవయ్యా. నువ్వెక్కడుంటే అక్కడికెళ్ళి తిను. నువ్వు వెళ్ళకపోతే ఇష్టం లేకపోతే మానేసేయి. రోడ్డు పక్కన కార్మికులుంటారు, భవన కార్మికులున్నారు, కూలి పనులు చేసుకునే వాళ్ళున్నారు, మున్సిపాలిటీ పనులు చేసుకునే వాళ్ళున్నారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళున్నారు. ఎవ్వరికి లేని బాధ ఈ కొంతమందికి మాత్రం ఎక్కడో తన్నుకొచ్చేతను ఉంటుంది వాళ్ళకి. అన్నా క్యాంటీన్‌లు చూసి కుళ్ళుకుపోయి తన్నుకొచ్చేసిన మాటలు. అసలు లాజిక్కే లేదు ఆడు మాట్లాడే మాటలకి. వెళ్ళడం ఇష్టం లేకపోతే మానేసేయి. తినటం ఇష్టం లేకపోతే మానేసేయి. తిన్నవాడు చక్కగా శుభ్రంగా 4 కూరలతో తింటున్నాడు. నీ ఇంటికాడ 2 కూరలు వండుకుంటాం. కానీ ఇక్కడ అన్నా క్యాంటీన్ 4 కూరలు వండుతున్నారు. పెరుగు, క్వాలిటీ రైసు ఇంత చక్కగానైన భోజనం పెడుతున్నప్పుడు రూ. 5కి ఇంత భోజనం దొరుకుతున్నప్పుడు అది ఒక పూట కాదుగా. పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం. 3 పూట్ల ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా ఇంత గొప్ప కార్యక్రమం చేస్తా ఉండంటే దీన్ని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో
అయ్యో ఇంకా పలానా ప్లేస్లో పెడితే బాగుంటుంది, ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ కూడా ఒక క్యాంటీన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఈ రాకపోకల దగ్గర కొద్ది దూరం అవుతుందన్న రైటే, ఈ ప్లేస్లో పెడితే బాగుంటుంది, ఇలా చెప్పొచ్చుగా. ఎనర్జీ వేస్ట్ అయిపోతుందా? అసలు ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? అసలు అన్నా క్యాంటీన్ల గురించి ప్రజలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడు. ఒరే బాబు, ఇన్నాళ్ళ వరకు మాకు అన్నం లేక మేము చాలా ఇబ్బంది పడ్డాంరా బాబు, ఈరోజు మళ్ళీ అన్నా క్యాంటీన్లు చంద్రబాబు గారు రాకతో మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పడ్డాయి, మాకు ఈరోజు మళ్ళీ మా 5 ఏళ్ళతో అన్నం తినే అవకాశం మాకు చంద్రబాబు గారు కలుగజేశారు, 100 ఏళ్ల పాటు చంద్రబాబు గారు బతకాలని చెప్పి చక్కని మాటలు మాట్లాడుతుంటే దూరం అయిపోయినాయా? ఏం మాట్లాడుతున్నారన్నా? కొద్దిగా మనం మాట్లాడే మాటలు కనీసం లాజిక్ అయినా అసలు లాజిక్ లేని మాటలు మాట్లాడి దీని మీద మళ్ళీ మేము వీడియోలు చేయడం అసలు ఉపయోగం లేని పనులు. ఎందుకంటే ఎవడు కష్టపడిన పొట్టకూటి కోసమే కష్టపడేది. ఈరోజు నా పొట్టకూటి కోసం ప్రతి పేదవాడు ఎన్నెన్నో పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఆ రూపాయిని వ్యర్థంగా పోకుండా రూ. 5గా భోజనం పెట్టి నీ ఆకలి తీర్చి నీ కష్టంలో రూపాయి మిగిల్చుకునే విధంగా చంద్రబాబు గారు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తే దీనికి వంకలు పెట్టి రకరకాల మాటలు చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి మాట్లాడే వాళ్ళకి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడే వాళ్ళకి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే.